మీకు రిజల్ట్స్ వచ్చిన రోజున ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఐ వాజ్ గోయింగ్ ఫర్ అన్ ఈవినింగ్ వాక్. కింద నడుస్తున్నప్పుడు వచ్చాయి రిజల్ట్స్. మమ్మీ పైన ఉండారు. పైనకి వెళ్ళి మమ్మీ అరిచాను, యాక్చువల్లీ గట్టిగానే అరిచాను. పక్కింటి వాళ్ళు ఊరికి వచ్చారు. ఏమైపోయింది రా బాబు అని. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు, డిపార్ట్మెంట్లో ఎవరు లేరు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఇటువైపు ఎందుకు రావాలి అని అనుకున్నారు మీరు? కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. థర్డ్ ఇయర్ కల్లా ఐ హ్యాడ్ అ జాబ్ ఇన్ మై హ్యాండ్. అప్పటి వరకు యూర్ ఓన్లీ కన్సర్న్ ఇది ఓకే, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని. ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ గోల్ మెట్, దిస్ ఇస్ జస్ట్ ప్రాసెస్ బిగినింగ్. మీకు ఫస్ట్ టైం రాసినప్పటికీ, సెకండ్ టైం మీరు రాసినప్పటికీ ఎక్కడ మీకు వేరియేషన్ అనిపించింది? ఫస్ట్ అటెంప్ట్ తర్వాత నేను చేసిన ఇంకో పెద్ద చేంజ్ ఏంటంటే, హైదరాబాద్లో ద వన్ నైస్ థింగ్ ఇస్ చాలామంది మీ దగ్గరికి వెళ్ళి అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం అడిగారండి మిమ్మల్ని? ఏం అడిగారు ఇంటర్వ్యూలో? ఒక టీచర్ని సెలెక్ట్ చేసేటప్పటికి, ఒక సివిల్ సర్వెంట్ని సెలెక్ట్ చేసేటప్పటికి చూసే క్వాలిటీస్లో డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. నేను ఇలా సివిల్ సర్వెంట్ అంటే చాలా రెస్పాన్సిబుల్ జాబ్, అంటే సివిల్ సర్వెంట్కి కావాల్సింది ఇది నా దగ్గర కూడా ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పాను. మీ ఉద్దేశ ప్రకారం అమ్మాయిలని గౌరవంగా చూడాలి అంటే అమ్మాయి ఎలా ఉండాలి? ఎలా ఉన్న అమ్మాయిని గౌరవంగానే చూడాలండి. అంటే యూ క్యాన్ టెల్ ఎనీథింగ్ అబౌట్ అ పర్సన్ బై ద క్లోత్స్ హీ వేర్స్. ఒకసారి వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, అప్పుడు జడ్జ్ చేయండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? చిరంజీవి గారు. అవునా? చాలా ఇష్టం. కలిసారా ఎప్పుడన్నా? కలవడం అనకూడదు అనుకుంటా దాన్ని. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక డ్రిల్ చేస్తుంటే తను వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే. సో మీరు అంటే ఏ టైంలో చదివేవాళ్ళు? అది చాలా పర్సనల్ చాయిస్ అని నేను ఫీల్ అవుతానండి. ఎవరి మీద రుద్దకూడదు. నాకు మా మమ్మీ ఎప్పుడు అనేవాళ్ళు 4:30 బ్రహ్మముహూర్తం అప్పుడు లేచి చదువుకో అని. బట్ నాకు అప్పుడు చదవడానికి వచ్చేది కాదు. బయట చాలామంది అమ్మాయిలను చూస్తున్నామండి. పొద్దున్న లేస్తే ఫ్రెండ్స్, ఫోన్లో చాటింగ్లు, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్లు, కాఫీ డేలో మీటింగ్లు. ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేశారు? నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా మంచి వేవ్ లెంత్లో దొరికారు. మై ఫ్రెండ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. నాకు ఫెయిల్యూర్ వచ్చిన రోజు వాళ్ళు నా వెనకాల పిల్లర్స్లా నిలబడ్డారండి. అంటే ఈ ఎగ్జామ్లో మార్జిన్స్ చాలా తక్కువ. 7 marks యు ఆర్ ఇన్ ద టాప్ 100, 7 marks యు ఆర్ ఇన్ ద బాటమ్ 300. టాలెంట్ వైజ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ పార్. దీనికి ప్రిపేర్ అయ్యేప్పుడు ఇన్ని వేల మంది రాస్తారు, లక్షల మంది రాస్తారు, నేను ఎక్కడ వస్తాను ఎందుకులే అని ఎక్కడ అనిపించలేదా మీకు? దానికంటే నేనేం చెప్పుకునేదాన్ని అంటే, మ్యాక్సిమం ఏం జరుగుతుంది, నువ్వు ఫెయిల్ అవుతావు. ఇది లైఫ్ అనుకోవద్దు. ఇది రాకపోతే నా లైఫ్ అయిపోయింది అన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఐ థింక్ దట్స్ నాట్ ట్రూ. మీ లైఫ్లో చాలామంది పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్యామిలీస్ అమ్మాయిలని ఒక్క అడుగు వెనకేయమంటారు. అమ్మాయి అబ్బాయి తేడా చూపించకండి, నేను చేస్తాను అని ఎవరన్నా ముందుకొస్తే సపోర్ట్ ఇవ్వండి. దే విల్ డూ వండర్స్. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో మొన్న మధ్య మనం జేడి లక్ష్మీనారాయణ గారు అబ్బాయి సివిల్ సర్వీసెస్ ర్యాంక్ సాధించిన ఒకటి ఇంటర్వ్యూ తీసుకున్నాం. అలాగే అక్షయ్ 624 ర్యాంక్ తీసుకున్న అబ్బాయిది కూడా మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. మరి ఈరోజు మనతో పాటు ఎవరున్నారు అని అంటే, మాధురి 144వ ర్యాంకు సాధించిన మాధురి మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ విజయ రహస్యాన్ని మనం కూడా అడిగి తెలుసుకుందాం. మాధురి గారి కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ కుటుంబంలో ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోయినా ఒక అమ్మాయి అయ్యుండి, అంటే తక్కువ నేను చెప్పట్లా, అమ్మాయిలకి ఉండే రిస్ట్రిక్షన్స్ వేరు, అమ్మాయిలు చూసే విధానం వేరు, వాళ్ళకు ఉండే బ్యారికేడ్స్ వేరు, హడిల్స్ వేరు. కాబట్టి అమ్మాయి అనే దాని మీద అమ్మాయి మీద ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఇంటి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమ్మాయిని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అలా అయ్యుండి 144 ర్యాంకు రావడం, 144 ర్యాంక్ రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఏమంటున్నారు ఇంట్లో అందరూ? అదే వెరీ హ్యాపీ అండి. ఇంత హ్యాపీగా అయితే నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. రియలీ హ్యాపీ. మా అన్నయ్య యాక్చువల్లీ హీ లివ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే. సో తనకు చాలా ఉండిందనమాట ఇమీడియట్గా వచ్చేయాలి అని. హీ జస్ట్ కేమ్ యెస్టర్డే. సో ఇంకా అది డబుల్ అయింది హ్యాపీనెస్. ఓకే. అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు డిపార్ట్మెంట్లో ఎవరు లేరు, కానీ మీరు ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు? ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను. ఎందుకు అని అంటే, మేము 80s, 90s చదువుకున్నప్పుడు 98, 99 ఆ ప్రాంతంలో డిగ్రీ అయినప్పుడు కూడా మాకు అంత అవేర్నెస్ లేదు అసలు. ఇప్పుడు మీకున్న అవేర్నెస్ మాకు అప్పుడు ఉంటే, మాకున్న ఫైర్కి నిజంగా ఏదో సాధించాలని ఒక కసి ఉండేది. అప్పుడు మాకెవరు అడ్వైస్ చేసిన వాళ్ళే లేరు, ఇంత అవేర్నెస్ లేదు. సో
ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికైనా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికైనా మెయిన్ ప్రధాన కారణం అదే. చాలామందికి సివిల్ సర్వీసెస్ అంటే ఒకటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప స్థానం ఒకటి ఉంది, దానికోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించవచ్చు అని ప్రతి స్టూడెంట్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఇటువైపు ఎందుకు రావాలి అని అనుకున్నారు మీరు? ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి చేసిన చిన్న చిన్న యాక్టివిటీస్ దానికి చాలా హెల్ప్ అయింది అనుకుంటాను నేను. హెల్త్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే చిన్నపిల్లలకి టీచ్ చేయడం కానీ ఆపర్చునిటీస్ వచ్చాయి లైఫ్లో. అండ్ అవన్నీ యాక్టివిటీస్లో కామన్ పాయింట్ ఏముండేది అంటే అది అయిపోయాక హ్యాపీనెస్ లాస్టింగ్గా ఉండేది. ఏదో మనం ఈరోజు బట్టలు కొనుక్కుంటాం, ఏదో నచ్చింది చేస్తాం, హ్యాపీనెస్ కొద్దిసేపు ఉంటుంది, పోతుంది. బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎన్ని రోజులైనా నువ్వు ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుంటే యూఆర్ వెరీ హ్యాపీ. ఓకే, యూఆర్ ప్రౌడ్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గ్రేట్. ఆ రోజు మన మీద మనకి కొంచెం ఇష్టం పెరుగుతుంది అలాంటివి చేసినప్పుడు. అదే జాబ్లో ఉంటే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యాను నేను. సమ్ కాంట్రిబ్యూషన్ విచ్ యూ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అప్పుడు నేను ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ ఎమ్ డూయింగ్. నేను చేస్తున్న దాని మీద గర్వం ఉంటుంది నాకు. అండ్ దానికంటే ఎక్కువ ఎవరు కోరుకోరు. లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఆన్ అ డైలీ బేసిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ సక్సెస్ కూడా ప్రాబబ్లీ నాకు కొంచెం తొందరగానే వచ్చింది. నేను మంచి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. థర్డ్ ఇయర్ కల్లా ఐ హ్యాడ్ అ జాబ్ ఇన్ మై హ్యాండ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ కల్లా. అండ్ నాకు అప్పటి వరకు తెలియదు ఓకే 14 lakhs ఎర్న్ చేయొచ్చు. అప్పటి వరకు యూర్ ఓన్లీ కన్సర్న్ ఇది ఓకే ఒక జాబ్ తెచ్చుకోవాలి అని. బట్ అప్పుడు అర్థమైంది ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదేమో అని. అవును, తెచ్చుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ రియలీ అది ఫైనల్ గోల్ అవ్వకూడదు. షుడ్ బి సంథింగ్ హయ్యర్. ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అ గోల్ మెట్, దిస్ ఈస్ జస్ట్ ప్రాసెస్ బిగినింగ్. నేను ఏదైనా చేసిన రోజు ఐ విల్ థింక్ ఐ విల్ హ్యావ్ సక్సీడెడ్. ఇప్పుడు ఇంకా జస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఆపర్చునిటీని నేను ఎలా యూటిలైజ్ చేస్తాను, దాంతో ఏం చేస్తాను అనేది విల్ బీ ద ఫైనల్ గోల్. గుడ్. యాక్చువల్లీ ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అమ్మ, నాన్న, మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? యాక్చువల్లీ మమ్మీ డాడీ వాళ్ళది ఇద్దరిది నేటివ్ ప్లేస్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ముందు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. మేము పుట్టి పెరిగిందంతా ఆల్మోస్ట్ హైదరాబాదే. పుట్టింది మహబూబ్ నగర్ జిల్లా, బట్ పెరిగిందంతా హైదరాబాదే చిన్నప్పటి నుంచి. డాడీ పాలిటెక్నిక్ లెక్చర్గా పనిచేస్తారు, ఇప్పుడు సీనియర్ లెక్చరర్గా పనిచేస్తారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెలంగాణలో. ప్రెసెంట్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ అమీర్పేట్ దుర్గాబాయి దేశ్ముఖ్ విమెన్స్ పాలిటెక్నిక్లో పనిచేస్తారు డాడీ. మమ్మీ హోమ్ మేకర్. ఓకే. నాకు ఒక్కటే బ్రదర్, ఎల్డర్ నాకంటే ఒక 3 years. తన ఎడ్యుకేషన్ ఇండియాలో జరిగింది, తర్వాత ఎంఎస్కి యూఎస్ వెళ్ళాడు. ఈ సెటిల్డ్ దేర్ నౌ. ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ 10th వరకు ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చేశారు? ఓకే, నాది మొత్తం ఎడ్యుకేషన్ హైదరాబాద్లోనే అయింది. 10th వరకు గౌతమ్ మోడల్ స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. తర్వాత నారాయణ జూనియర్ కాలేజ్ 2 years. AIEEE మంచి ర్యాంక్ వచ్చింది, 700 ర్యాంక్. దాంతో IIIT హైదరాబాద్లో సీట్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్. చాలా ఇష్టపడి చేరాను. దాని తర్వాత సివిల్స్ వైపు. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ మీరు మెయిన్స్ రాసారా, ఐ మీన్ ప్రిలిమ్స్ రాసారా? ఆల్మోస్ట్ 2015లో నా డిగ్రీ అయిపోయింది. జనరలీ ఎగ్జామ్కి యూ ప్రిపేర్ ఫర్ 1 year బిఫోర్ టేకింగ్ ఇట్ వన్స్. సో 1 year ప్రిపేర్ అయ్యి 2016లో ఫస్ట్ టైం ఎగ్జామ్ తీసుకున్నాను. ఎగ్జామ్ ప్రాసెసే 1 year పడుతుంది అయిపోవడానికి, 3 phases. 2017లో మళ్ళీ రాస్తే దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. అంటే ఫస్ట్ టైం రాసినప్పుడు మీకు మెయిన్స్లో రాలేదని? మెయిన్స్లో మీకు ఫస్ట్ టైం రాసినప్పటికీ, సెకండ్ టైం మీరు రాసినప్పటికీ ఎక్కడ మీకు వేరియేషన్ అనిపించింది? అది మీలో ఎక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఎగ్జామ్ వైజ్ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ మీకు ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ కనిపించింది? నాలెడ్జ్ వైజ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ అనుకుంటాను. అట్ సమ్ లెవెల్ ఓకే బాగానే చదివాను నేను, బుక్లు ఇవి చదవాలని చెప్పారు, అవి చదివాను. బట్ ఎగ్జామ్ నాకు సరిగ్గా అర్థం కాలేదు అప్పటికి. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఎలాంటిది, అది నాకు క్లియర్గా అర్థం కాలేదు. వేగ్గా ఉండింది ఐడియా. ఫస్ట్ అటెంప్ట్ తర్వాత నేను చేసిన ఇంకో పెద్ద చేంజ్ ఏంటంటే గైడెన్స్ తీసుకున్నాను. నాకు అర్థమైంది ఓకే ఇది సింగిల్గా మన అండర్స్టాండింగ్తో వెళ్తే తప్పుల నుంచి నేర్చుకుంటాం. ఈవెన్చువల్లీ నేర్చుకోవచ్చు, 4-5 సార్లు పోయాక నేర్చుకోవచ్చు, తప్పు లేదు దాంట్లో కూడా. బట్ టైం తీసుకుంటుంది. సో కరెక్ట్ టీచర్స్, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరకడం ఇంపార్టెంట్. ఎక్కడ తీసుకున్నారు ట్రైనింగ్ మీరు? హైదరాబాద్లో నాకు 2-3 మెంటర్స్ హెల్ప్ చేశారండి. ఫస్ట్ గురజాల. ట్రైనింగ్ తీసుకోలేదు అయితే? అంటే ఢిల్లీకి వెళ్ళాను, బట్ ఇట్ వాజ్ నాట్ రియల్లీ యూస్ఫుల్. అంటే వచ్చేసాను మధ్యలోనే, హైదరాబాద్లోనే చదువుకోవడం మొదలెట్టాను. ఓకే. బట్ పర్సనల్ మెంటర్స్ బాగా యూజ్ అయ్యారండి. ఎవరో తెలుసుకోవచ్చా?
జాగ్రఫీ నా ఆప్షనల్ సబ్జెక్ట్. దానికోసం గురజాల శ్రీనివాసరావు సార్ అని ఇక్కడ ఆర్సీ రెడ్డిలో ఫ్యాకల్టీ తను. ఓకే. తనని రెగ్యులర్గా కలవడం మొదలెట్టాను. ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్సర్స్ విత్ హిమ్. ఆయన ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు, ఓపిక్గా చెప్పేవాళ్ళు, ఇది అస్సలు బాగాలేదు, ఇది బాగుంది, మళ్ళీ రాసుకుని రా అనేవాళ్ళు ఆయనకు ఆన్సర్ నచ్చకపోతే. అలా రిపీటెడ్గా ఆన్సర్స్. అండ్ ఆయన చదువుతారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా రాస్తాము, ఓకే ఇది ఎవరో చూస్తారు మనది అని. సో కొంచెం మంచిగా రాయడం అలవాటు అయింది దాని తర్వాత. ఓకే. ఆయన చాలా హెల్ప్ చేశారు. తర్వాత మెయిన్స్ అయిన తర్వాత బాలలత మ్యామ్, మీకు తెలిసే ఉంటుంది. బాలలత మేడం అంటే మొన్న ఈ అబ్బాయి అక్షయ్కి కూడా చెప్పింది కూడా. మా అందరికీ తను ఇంటర్వ్యూ గైడెన్స్, కలిసే ఉండేవాళ్ళం మేము. అవునా? కలిసేవాళ్ళం, ఒకరినొకరు క్వశ్చన్స్ అడిగేవాళ్ళం, ఓకే, ఆన్సర్స్ ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళం. మ్యామ్ చాలా హెల్ప్ చేశారు త్రూ ద ఇంటర్వ్యూ ఫేజ్. ఇంకోటి గోవింద్ సార్ అని ఇంటర్వ్యూ ఫేజ్లో మళ్ళీ తను కూడా చాలా హెల్ప్ చేశారు. బట్ హైదరాబాద్లో ద వన్ నైస్ థింగ్ ఈజ్ చాలామంది మీరు దగ్గరికి వెళ్ళి అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్. మనం వెళ్ళి అడగాలి, ఆ భయం పక్కన పెట్టేసి వెళ్ళి కలుస్తూ ఉండాలి మనుషులు. తర్వాత నుంచి వాళ్ళు చూసుకుంటారు అంతే. అంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పాను విన్నాం. ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇంటర్వ్యూ మార్క్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. అంటే కంపారిటివ్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. 204 out of 275 అనమాట. ఓ, ఇట్స్ ఫెంటాస్టిక్. దట్స్ అ గుడ్ స్కోర్. ఓకే. ఏం అడిగారండి మిమ్మల్ని? ఏం అడిగారు ఇంటర్వ్యూలో? యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళి కూర్చోగానే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు. చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. నాకు ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం చెప్పాను నియర్లీ అదే చెప్పాను. తర్వాత నేను కొన్ని క్వాలిటీస్ మెన్షన్ చేశాను. ఓకే, నాలో ఉండే మంచి క్వాలిటీస్ ఇవి అని. లీడర్షిప్ మీద బాగా ఎంఫసైజ్ చేశాను నేను. తర్వాత తను ఏమడిగారు, మీరు మీ ఇన్స్టిట్యూట్లో, ఐ మీన్ నా గ్రాడ్యుయేషన్లో నేను టీచింగ్ చేశాను అనమాట నా జూనియర్స్కి. ఒక టీచర్ని సెలెక్ట్ చేసేటప్పటికి, ఒక సివిల్ సర్వెంట్ని సెలెక్ట్ చేసేటప్పటికి చూసే క్వాలిటీస్లో డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. నేను ఇలా సివిల్ సర్వెంట్ అంటే చాలా రెస్పాన్సిబుల్ జాబ్, సో ఇంకొన్ని ఎక్కువ క్వాలిటీసే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ టీచర్ అవుట్లైన్ చేసి తర్వాత సివిల్ సర్వెంట్ది చెప్తాను అని చెప్పాను. చెప్పి సివిల్ సర్వెంట్ని మళ్ళీ లీడర్షిప్ మీద నేనే ఎంఫసైజ్ చేశాను. ఓకే. అంటే సివిల్ సర్వెంట్కి కావాల్సింది ఇది నా దగ్గర కూడా ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పాను. దాన్ని పిక్ చేశారు మ్యామ్. ఓ అయితే లీడర్షిప్, అసలు లీడర్షిప్ నేర్పించవచ్చా, లీడర్షిప్ని ఇంటర్వ్యూ సిచ్యువేషన్తో ఎలా అసెస్ చేయాలి, తర్వాత లీడర్షిప్ని మెజర్ చేయవచ్చు. లైన్గా 3-4 క్వశ్చన్స్, నాకు గ్యాప్ ఇవ్వకుండా. సరే 3-4 క్వశ్చన్స్ అడిగితే నేను ఒక్కొక్క క్వశ్చన్ని మెల్లగా తీసుకున్నాను. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి సెపరేట్గా ఆన్సర్ చేసి బ్యాలెన్స్డ్గా, టెన్షన్ పడకుండా. అక్కడతో టోన్ సెట్ అయిపోయింది ఇంటర్వ్యూది. ఇంకా అక్కడి నుంచి చాలా కంఫర్టబుల్గా నడిచింది ఇంటర్వ్యూ. ఓకే. నర్వ్స్ కూడా నాకు అప్పటికి రిలాక్స్ అయిపోయినాయి. కొద్దిగా ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి కొంచెం, ఫస్ట్ టైం కూర్చోవడం అక్కడ. సో ఒకేషన్ కూడా కొంచెం పెద్దది. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఐ వాజ్ లిటిల్ నర్వస్, బట్ ఆ లీడర్షిప్ క్వశ్చన్తో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ ఫ్లో.